దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య దానాల ద్వారా మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం, ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చివరి ఫ్రేజ్ను, చివరి సెంటెన్స్ నేను చదువుతున్నాను. ఏమియూ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఏమియూ లేని వారమైనట్లుండియు సమస్తము కలిగిన వారము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక పారాడాక్సికల్ ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాడు. మేము దరిద్రులంగా ఉన్నాం, ఐశ్వర్యవంతులంగా కనిపిస్తాం. ఇదిగో ఈ క్షణంలోనే మా ప్రాణం పోతుందని అనిపిస్తుంది, కానీ మేము నిత్యము బ్రతుకుతాం. మాకేమీ లేదు, కానీ సమస్తము కలిగిన వారంగా మేము ఉంటాం. అంటే దీని అంతా ఎలా అని అంటే తన లైఫ్ ఎక్స్పీరియన్స్. నిజంగా క్రైస్తవ విశ్వాసంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఏమున్నా ఏమి లేకపోయినా నిజమైనటువంటి విశ్వాసపు అనుభవంలో మనం కొనసాగితే, ఆయన మీద ఆధారపడినప్పుడు సమస్తము ఉన్నట్లుగానే మనం సంతృప్తిదాయకంగా జీవిస్తాం. ఆ మాటలు నేను చదువుతున్నాను. ఆ 10వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు, చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమియు లేని వారమైనట్లుండియు సమస్తము కలిగి ఉన్న వారము. ఒక విరుద్ధమైనటువంటి పారాడాక్సికల్ స్టేట్ గురించి చెప్తున్నాడు. ఏది లేదో దానికి ఆపోజిట్ చెప్తున్నాడు. దుఃఖమా, దుఃఖానికి మించి సంతోషం మాకుంటుంది. ఒకవేళ ఈ లోకంలో అభద్రత భావమా, మాకు భద్రత ఉంది. ఈ లోకంలో దరిద్రతను అనుభవిస్తున్నామా, మాకు ఐశ్వర్యం ఉంది. లేకపోతే ఈ లోకంలో మేము చంపబడతామా, మాకు నిత్య జీవం ఉంది. ఇది అనుభవం, క్రైస్తవ విశ్వాసపు అనుభవం. ఒకవేళ ఈ లోకంలో మాకు ఏమీ లేదా, సమస్తము మాకు ఇచ్చాడు దేవుడు. అంటే క్రైస్తవ విశ్వాసంలో దేవుని యొక్క ప్రణాళికలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ తాత్కాలికమైనటువంటి వాటి గురించి మనం చింతించాం. ఈ క్షణంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ క్షణంలో నేను దారిద్ర్యాన్ని అనుభవించినా పర్వాలేదు, ఈ క్షణంలో నా కడుపు నింపబడకపోయినా ఆకలితో ఉన్నా పర్వాలేదు, ఈ క్షణంలో ఒక అవమానాన్ని అనుభవించినా పర్వాలేదు, ఈ క్షణంలో ఒక దుఃఖకరమైన స్థితి కూడా నేను వెళ్ళినా పర్వాలేదు. సమస్తానికి మించిన దేవుడు నాకు అతీతంగా నాకున్నాడు. సమస్తానికి మించిన దేవుడు ఈ పరిస్థితులకు అతీతంగా నాకున్నాడు. కనుక ఏమీ లేకపోయినా సమస్తము కలిగి ఉన్న వారం మేము. ఎంత బోల్డ్నెస్గా చెప్తున్నాడో, ఎంత ధైర్యంగా మాటలు చెప్తున్నాడో. అది కదా కావాలి మన జీవితాల్లో, అది కదా మనం ఎక్సర్సైజ్ చేయవలసింది మన జీవితాల్లో. కనుక ఒకవేళ ఏది చిన్నదున్నా, ఏ దుఃఖం వచ్చినా, చిన్న చిన్న వాటికే సంశయిస్తూ, చిన్న చిన్న వాటికే విశ్వాసాన్ని విడిచిపెట్టి, చిన్న చిన్న వాటికే దేవుని మీద అలిగి, ఇలాంటి పరిస్థితులు దేవుని మెప్పించే విశ్వాసపు జీవితాలు కాదు ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశాలను మనం గమనిస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఏమీ లేకపోయినా సమస్తం మనకుందే. దుఃఖపడుతున్నా ఆ దుఃఖం వెనుక దేవుడు విపరీతమైన సంతోషాన్ని దాచి ఉంచాడు. ఈ క్షణంలో ప్రాణం పోతుంది అనుకున్నా మనకు నిత్య జీవం బ్రతికించబడతాం మనం. అవమానానికి మించిన ఆనందం. అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యమనంటే దేవుని కేంద్రంగా చేసుకొని మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడుతున్నప్పుడు సాధ్యం. పారాడాక్సికల్ విరోధ భావన కలిగినటువంటి స్థితి. అలాంటి స్థితులలో దేవుని మీద ఆధారపడి అపోస్తలుడైన పౌలు ఒక మాదిరిని సంఘానికి ఇచ్చి వెళ్ళాడు. ఆ మాదిరిని అనుసరిస్తూ మన జీవితాల్లో కూడా కొదువలలో, లేకపోతే అననుకూల పరిస్థితుల్లో దేవుని నిందించక, లేకపోతే మన విశ్వాస జీవితాన్ని నీరుగా చేయకుండా నిరీక్షణతో ముందుకు కొనసాగగలిగినట్లుగా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడదాం. ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తము కలిగిన వారము. ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తము కలిగిన వారము. ఆయన దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మీద ఆధారపడదాం, నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీభవించాలని మనవి. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం. మా విశ్వాసంలో మేము ఎదుర్కొనేటువంటి ప్రతి అననుకూలతల్లో మీరు మాకు తోడుగా ఉన్న దేవుడో ప్రభా. అది ఏదైనప్పటికీ ప్రభా, ఆ ప్రతి పరిస్థితులలో నీవు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. ఏమీ లేని వారమైనట్లుండియు
సమస్తము కలిగిన వారము. గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు ప్రభువా పౌలు. అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసపు స్థితి మాకును అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైయుండును గాక. ఆమెన్.